చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు అయితే నరేంద్ర మోదీ గారి రూపంలో మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాధవ్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ, అన్న మీరు మాట్లాడే ముందు ఒక రిక్వెస్ట్ తోటే ప్రారంభిద్దాం అనుకుంటున్నాం. ఈ సంవత్సరం మన విజయవాడ ఉత్సవానికి వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. వచ్చే సంవత్సరం కోరిక పెద్దదేం కాదన్నా, నరేంద్ర మోదీ గారు వచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత మీ మీద పెడుతూ 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు తేజస్విని గారికి, మన కల్చరల్ సెల్ యొక్క చైర్మన్ గారు. అలాగే మన ఈ ఉత్సవాన్ని ఇంత రంగరంగ వైభవంగా, అనితర సాధ్యంగా, నభూతో నభవిష్యత్ అనే విధంగా తయారు చేసి విజయవాడకి ఒక చిరునామాగా త్వరలో మారబోతూ, ఎవరు విజయవాడ వచ్చినా దసరా సందర్భంగా తప్పకుండా విజయవాడ ఉత్సవంలో పాల్గొని వెళ్ళే విధంగా చేసిన అనేక ఏర్పాట్లు, దీనికి నేపథ్యం ఆ విధంగా ఉన్న మన ఏదైతే కేశినేని శివనాథ్ గారు, చిన్ని గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ, కేవలం ఆయనే కాకుండా మొత్తం శాసన సభ్యుల్ని, మంత్రుల్ని అందరినీ కూడా కూడగట్టి ఈ రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి, అలాగే కేంద్రం నుంచి కూడా ఇప్పుడే ఉపరాష్ట్రపతిగా అయిన సిపి రాధాకృష్ణ గారిని తీసుకురావటం ఏదైతుందో నిజంగా చాలా గొప్ప విషయం. ఆ విధంగా ఈ యొక్క ఉత్సవం రాబో కాలంలో పెద్ద ఎత్తున ఇంకా మరింత వైభవంగా జరగాలని, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మనందరిపైన ఉన్నాయి. ఒక పక్క కృష్ణమ్మ, ఇంకో పక్క దుర్గమ్మ, మధ్యలో మనందరం కూడా ఈ యొక్క అద్భుతమైన వాతావరణంలో అనేక రకాల జనరంజక కార్యక్రమాలు, అలాగే అందరినీ కూడా అలలారిస్తూ, అందరినీ కూడా ఎవరైతే అటు చెన్నైలో కానీ అటు హైదరాబాద్లో ఉన్న అనేక మంది కళాకారులను తీసుకొచ్చి మనందరినీ కూడా ఉరూతులీగుస్తున్న కేశినేని చిన్ని గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే అక్క అనురాధ గారు, అలాగే మా పాతూరు నాగభూషణ్ గారు, అలాగే మా వసంత కృష్ణప్రసాద్ గారు, వసంత నాగేశ్వరరావు గారు, అలాగే మా అన్న పుల్లారావు గారు, అలాగే మా ఆలపాటి రాజా గారు, ఆయన మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కనుక మాకు అనుబంధం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా ఆయన, అలాగే మాకు మా ఊరు వాడు, మీ ఊరు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి మాకు దూరంగా ఉన్న మా బుద్ధా వెంకన్న, సో నేను అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు నన్ను పలకరించలేదు. సో ఆ విధంగా మా బుద్ధా వెంకన్న, అలాగే మా జీవీఎల్ గారు, మా మాజీ రాజ్యసభ సభ్యులు, అలాగే మిత్రుడు రమేష్ నాయుడు గారు, అలాగే అడ్డూరు శ్రీరామ్ గారు, ఇతర పెద్దలందరికీ నమస్కరిస్తూ, మనకి ఇది గొప్ప అవకాశం. మిగతా ప్రాంతాల్లో పండగలతో పాటు ప్రజలందరినీ మమేకం చేసి అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న తీరు, గతంలో విశాఖ ఉత్సవ్, భీమిలోత్సవ్ అని జరిగేవి, కానీ మధ్యకాలంలో అవన్నీ కూడా హాంఫట్ అయిపోయాయి. మరొకసారి పండగని మరింతగా ఇంకా వైభవంగా చేసుకుని ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేసే విజయవాడ ఉత్సవం లాంటి కార్యక్రమాలు మరింతగా ముందుకు రావాలని, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఉత్సవాలంటే బాగా ఇష్టం. ఆయనకి టూరిజం అన్నా బాగా ఇష్టం కనుక టూరిజం రిలేటెడ్ ఏ విషయాన్నైనా కూడా నేను ప్రోత్సహిస్తానని ముందుకెళ్తున్న తీరు, ఆ విధంగానే విజయవాడ ఉత్సవ కష్టాల్లో ఉన్న, తక్కువ సమయం ఉన్నా కూడా ఆ విధంగా వీళ్ళని ప్రోత్సహించి ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు మన ముఖ్యమంత్రి గారికి, అలాగే మొత్తం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నిజంగా ఆయన రావాలి, ఆయన రాలేదని నా అభిప్రాయం. సో ఆరోగ్యం బాలే, కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా మరింతగా అనేక మంది మన ప్రాంతానికి రావాలి అడగటం జరిగింది. తప్పనిసరిగా మోడీ గారు వస్తారు, రేపు రాబోతున్నారు, శ్రీశైలం రాబోతున్నారు, తర్వాత దుర్గమ్మ దగ్గర కూడా వస్తారు. ఆ విధంగా అద్భుతంగా మన కార్యక్రమాలు ముందుకెళ్తాయి. మీ అందరికీ కూడా ఇవాళ మహిషాసుర మర్దని అష్టమి, మనందరి యొక్క అష్ట కష్టాలు తీర్చి మన జీవితాన్ని మరింతగా సుఖవంతంగా మంచి విజయాలు సాధించే విధంగా తల్లి మనందరికీ దీవించాలని చెప్పి విజయవాడ వాసులకు, అలాగే మన జిల్లా వాసులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. సభాముఖంగా సారీ చెబుతూ, మీరు బీజేపీ అధ్యక్షులైనందుకు మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని ఆశిస్తున్నాం. ఇప్పుడు కేశినేని చిన్ని గారిని, నాయకులందరినీ, మాధవ్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం.